Hello, welcome to Bintu Education Hub. If you are new visitors to our channel, please like and subscribe, share the video. Hi, this is second chapter arithmetic లో ఏంటిదంటే 4 fundamental operations on whole numbers. 4 fundamentals అంటే ఏంటిది? ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్. ఇవి బేసిక్ గుర్తుపెట్టుకోండి. దీంతోనే మనకి నెక్స్ట్ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ మనకి ఇక్కడ ఏముంది? హోల్ నెంబర్. హోల్ నెంబర్ అంటే ఏంటిది? హోల్ నెంబర్ అంటే ఏంటిది? ఆల్ న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ జీరో ఈజ్ కాల్డ్ హోల్ నెంబర్. మన న్యాచురల్ నెంబర్స్ అంటే తెలుసు కదా, 1 to ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. 1 2 3 4 అలా అని ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. అయితే మనకి ఇక్కడ ఏముంది? హోల్ నెంబర్ అంటే మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 0 to 0 1 2 to ఇన్ఫినిటీ. 0ని కూడా కలుపుకొని ఇదో 0 అంటే హోల్ నెంబర్. ఇక్కడ నుంచి ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్. సో ఆల్ న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ 0 ఈజ్ కాల్డ్ ఏ హోల్ నెంబర్. సో ఇది గుర్తుపెట్టుకోండి డెఫినేషన్. నెక్స్ట్ ఫండమెంటల్లో క్లోజర్ లా. దీంట్లో మనకి ఏమిటి అంటే ఇంటీజర్స్ అంటే మీకు అది తెలుసు కదా. ఇది ఏంటిది? క్లోజర్ సెట్ అంటే ఇంటీజర్ సెట్ క్లోజ్ అండర్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఎడిషన్ అన్న సబ్ట్రాక్షన్ ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు. ఇంటీజర్స్ అంటే తెలుసు కదా మీకు, ఇటు నెగిటివ్ ఉంటుంది, ఇటు పాజిటివ్ ఉంటుంది, మధ్యలో 0 హోల్. సపోజ్ దీంట్లో మనం వీ కెన్ టేక్ ఎనీ 2 నెంబర్స్ ఫ్రమ్ ఇంటీజర్ సెట్. మనం ఇంటీజర్ సెట్లోంచి ఏదన్నా 2 నెంబర్స్ తీసుకోవచ్చు. ఒకసారి నెక్స్ట్ చూద్దాం ఏ నెంబర్స్ ఎట్లా తీసుకోవాలో. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? 1 + 2 ఎంత? 3. అంటే ఇదేంటిది? ఎడిషన్లో ఉంది. అంటే ఇంటీజర్స్ ఎడిషన్లో ఉంది. ఏముంది? 1 + 2 అనేది 3. ఇది ఎక్కడుంది? దిస్ ఈజ్ హోల్ నెంబర్ సెట్ ఈజ్ కాల్డ్ అండర్ ఎడిషన్. అంటే ఇది అడిషన్ దాంట్లో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ వచ్చా చూడండి. ఇప్పుడు 2 × 3 6, 4 × 5 20. ఇవన్నీ ఎక్కడ ఉన్న నెంబర్స్ అనేది ఇది మల్టిప్లికేషన్లో ఉంటుంది, ఇది ఎడిషన్. అలా ప్రతి ఒక్కటి మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూపిస్తాను నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూద్దాం. కమ్యూటేటివ్ లా అనే ప్రాపర్టీస్ అనొచ్చు, లా అనొచ్చు. దీంట్లో ఏంటి మనకి ఎడిషన్ ఇచ్చాను. అయితే మనకి ఇక్కడ ఫార్ములా వస్తే ఏమంటుంది? ఇది ఏ ఫార్ములా కనిపిస్తుంది? a + b = b + a. గుర్తుపెట్టుకోండి జస్ట్ ఇట్లా. కమ్యూటేటివ్ ప్రాపర్టీస్ అంటే a + b = b + a. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉంది చూడండి, 2 + 3 = 3 + 2, ఈ ఫార్మాట్లో. నెక్స్ట్ వచ్చేసి అసోసియేటివ్ ప్రాపర్టీ. దీంట్లో ఫార్ములా ఏంటిది? a + క్లోజ్ బ్రాకెట్ b + ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్ b + c = ఓపెన్ బ్రాకెట్ a + b క్లోజ్ బ్రాకెట్ + c. ఈ ఫార్మాట్ అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అదే ఫార్మాట్ రాసాడు. 1 + 2 + 3 క్లోజ్ బ్రాకెట్, ఇలా సేమ్ ఇదంతా ఆపోజిట్. ఇదే ఫార్ములా. ఈ రూల్ గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ మనం చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. దీంట్లో ఏంటంటే ఫార్ములా వచ్చేసి a × b + c. అంటే నెక్స్ట్ ఇది మనం యాడ్ ఏంటిది? a × b ab + a × c ac. ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మైనస్ చూద్దాం. a of b - c. సేమ్ ఇలాంటి a × b ab. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ అండ్ ac సేమ్. ఇదే ప్రాపర్టీస్. అది గుర్తుపెట్టుకోండి. డిస్ట్రిబ్యూటివ్ లాలో ప్రాపర్టీస్లో ఇలా ఉంటుంది. ఇవన్నీ రూల్స్ గుర్తుపెట్టుకుంటే మనం ప్రాబ్లమ్స్ ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఐడెంటిటీ ఎలిమెంట్. 0 ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఫర్ ఎడిషన్ and 1 is the identity element of our multiplication.
జీరో అనేది ఇటు ఎడిషన్స్కి ఇటు మల్టిప్లికేషన్ ఒక ఐడెంటిటీ ఉంటుంది. నెక్స్ట్ మీకు ప్రాపర్టీస్ చూస్తే అర్థమవుతుంది. ఇది వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ జీరో. సపోజ్ జీరో ఉంది ఇక్కడ. వెన్ జీరో ఈజ్ యాడెడ్ ఆర్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఎనీ నెంబర్ ద రిజల్ట్ ఈజ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. మనం జీరోతో యాడ్ చేసిన మైనస్ చేసినాం, తీసేసినాం, మనకి ఏంటిది ఏ నెంబర్ అయితే మనం తీసుకుంటే అదే నెంబర్ వస్తుంది. 0 + 1 వస్తుంది. అలా మనకి జీరోతో మనం యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మనకి అదే నెంబర్ వస్తుంది. అంటే ఇక్కడ చూడండి 4 + 0 = 4. ఏది తీసుకున్నా మనం అదే నెంబర్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రొడక్ట్ అంటే ఏంటిది? ఇంటూ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ హోల్ నెంబర్ అండ్ 0 ఈజ్ 0. జీరోతో మనం ఎన్ని జీరో వేసినా జీరోనే వస్తుంది. జీరోతో ఏ నెంబర్ వేసినా జీరోనే వస్తుంది. ఇక్కడ చూడండి 4 × 0 జీరోనే. సో ఇక్కడ మాత్రం జీరోతో ఏం చేసినా ఏ నెంబర్ ఇట్ సెల్ఫ్ నెంబర్ వస్తుంటే అదే నెంబర్ వస్తుంది. ఇక్కడ మాత్రం ఇంటూలో జీరోతో మనం దేన్ని ఇంటూ చేసినా మనకి జీరోనే వస్తుంది మల్టిప్లికేషన్లో. నెక్స్ట్ ఇక్కడ డివైడెడ్, దీంట్లో కూడా అంతే జీరోనే వస్తుంది. మనకి ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ మాత్రం ఏ నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ వస్తుంది, కానీ ఇంటూలో డివైడెడ్లో మాత్రం జీరో వస్తుంది. మీకు ప్రాబ్లం చేస్తుంటే మీకు ఐడియా వస్తుంది ఎలా చేయాలనేది. ఇప్పుడు ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంది ఇది. ఇప్పుడు x + 0 అంటే ఎక్సే వస్తుంది. అంటే x అంటే ఏదైనా నెంబర్, జస్ట్ x అని మనం పెట్టుకున్నాం. నెక్స్ట్ x × 1 అంటే ఇక్కడ ఏంటంటే జీరోతో ఏ నెంబర్ వేసినా జీరోనే వస్తుంది, 1తో ఏది మల్టిప్లై చేసినా 1 వస్తుంది. మన 1తో మనం ఏం చేసినా మల్టిపుల్ ఏది చేసినా 1. మనం ఎక్స్తో ఏది మల్టిప్లై చేసినా మనకి ఎక్స్ అంటే ఇక్కడ నెంబర్ అనుకో, సపోజ్ 8 అనుకో, 8 × 1 అంటే 8 వస్తుంది. మనం ఏ నెంబర్తో అయితే మల్టిప్లై చేస్తామో అదే నెంబర్ వస్తుంది. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఐడెంటిటీ ఎలిమెంట్ ఒకటి 0. ఇప్పుడు ఏంటంటే డివిజిబుల్ బై 2. ఇక్కడ ఏముంది? ఎనీ నెంబర్ హ్యావింగ్ లాస్ట్ డిజిట్స్ ఎయిదర్ 2, 4, 6, 8 or 0. అంటే ఇక్కడ చూడండి, ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ఏ నెంబర్ షుడ్ బి ఇది 0, 2, 4, 6, 8. సపోజ్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. ఇప్పుడు చూడండి నెంబర్ 2, 4, 6, 7, 8. మన ఇక్కడ ఏమంటున్నాడు? లాస్ట్ డిజిట్ అంటున్నాడు. లాస్ట్ డిజిట్ ఏంటిది? 8. ఇప్పుడు 8 అనేది 2తో డివిజిబుల్ అవుతుందా అంటే అవుతుంది, తెలుసు కదా. అంటే 8 అవుతుంది కాబట్టి ఇది అనేది డివిజిబుల్ బై 2 అంటే S. ఇప్పుడు ఇది చూద్దాం. ఇది దీంట్లో వచ్చేసి 7 ఉంది. ఇది లాస్ట్ 2తో డివిజిబుల్ అవుతుందా అంటే కాదు, నో. అంటే ఇది డివిజిబుల్ కాదు, నాట్ డివిజిబుల్ బై 2. ఇంకా చూడండి డివిజిబుల్ బై 3 రూల్. ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. ఈ రూల్ రాసుకోండి, గుర్తుంటుంది ఒకసారి మీకు కూడా. ఈ రూల్స్ గుర్తుంటే నెక్స్ట్ ఈజీగా చేయొచ్చు. సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఆఫ్ ఏ నెంబర్ షుడ్ బి డివిజిబుల్ బై 3. మీకు ఒక ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను క్వశ్చన్. ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏముంది? 8, 1, 7, 6 అని ఇచ్చాడు. దీంట్లో మనం ఏమన్నాడు? సమ్ ఆఫ్ అన్నాడు. సమ్ ఆఫ్ అంటే మనం యాడ్ చేయాలి. 8 + 1 + 7 + 6 ఎంత వస్తుంది? 8 + 1 9, 9 + 7 16, 16 + 6 22. అవునా? ఈ 22 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా? కాదు. సో ఇట్స్ నాట్ డివిజిబుల్ బై 3. నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ క్వశ్చన్ కూడా ఇచ్చాడు ఆల్రెడీ. 4, 2, 6 అంటే 4 to 6 మనం సమ్ చేయాలి కాబట్టి యాడ్ చేస్తే 12 వచ్చింది, విచ్ ఇస్ డివిజిబుల్ బై 3. 12 అనేది 3 టైప్లో ఉంటుంది కదా, అంటే డివిజిబుల్ అవుతుంది. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3 అంటే ఎస్. ఫోర్త్ వన్ ఇదేంటి? డివిజిబుల్ బై 4 రూల్. దీని ఏంటిది? ఇఫ్ ద లాస్ట్ 2 digits ఆఫ్ ఏ నెంబర్ ఆర్ డివిజిబుల్ బై 5. అంటే ఒక నెంబర్లో లాస్ట్ 2 digits చూసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకుందాం. 8, 7, 6, 7, 2, 4. ఇప్పుడు ఈ నెంబర్ ఉంది. మనం ఏంటి? లాస్ట్ 2 digits అన్నాడు, అంటే ఇవి
టోటల్ కలిపితే నెంబర్ ఒక్కొక్క డిజిట్స్. సో 2 డిజిట్స్ కాబట్టి 2. ఇప్పుడు 24 అనేది మన 4 టేబుల్లో వెళ్తుందా అంటే పోతుంది, అంటే ఇది సాటిస్ఫైడ్ అనమాట. అంటే లాస్ట్ 2 డిజిట్స్ తీసుకొని అది సాటిస్ఫైడా కదా చూసుకోవాలి. అలా ఇప్పుడు ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చారు 324, 824 ఇలా చూసుకోండి. ఇవన్నీ 24 పోతుంది, 32, 00, 20. సో ఇవన్నీ డివిజబుల్ అవుతున్నాయి. సో ఇట్ ఈస్ నెక్స్ట్ వన్ ఈజీ. డివిజబుల్ బై 5. ఇఫ్ ఏ నెంబర్ ఎండ్ ఇన్ 5 or 0 ద నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 5. అంటే లాస్ట్కి 0 అన్నా 5 అన్నా ఇలా 5 ఉంటేనే అది 5తో డివిజబుల్ అవుతుంది. 0 అన్నా 5 అని ఉంటే 5తో డివిజబుల్ అవుతుంది. ఒక నెంబర్ తీసుకుందాం 8, 9, 6, 3, 4, 5, 0. ఇక లాస్ట్ ఏముంది 0. సో ఇది డివిజబుల్ అవుతుంది. అలా మనం చెక్ చేసుకోవాలి నెంబర్స్. నెక్స్ట్ వన్ ఈస్ డివిజబుల్ బై 6. ఏ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 6 when it is divisible by 2 as well as 3. This rule can be obtained. అంటే మనకి ఏంటంటే డివిజిబుల్ బై 6 కావాలంటే మనకి రూల్ 2 ఇంకా 3 రెండు సాటిస్ఫైడ్ కావాలి, అప్పుడే మనకి డివిజిబుల్ 6 వస్తుంది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం ప్రాబ్లం. ఇప్పుడు నెంబర్ చూద్దాం. ఇది డివిజిబుల్ బై 2 కావాలి, 3 కావాలి. లాస్ట్ డిజిట్స్ ఏంటిది 6 అనేది 2తో వెళ్తుంది, డివిజిబుల్ 2 అవుతుంది కదా. ఓకే, నెక్స్ట్ 3 డివిజిబుల్ అంటే మనం ఏం చేయాలి, సమ్ ఆఫ్ నెంబర్స్ అన్నారు. అంటే 8 + 1 + 4 + 6 ఎంత చూడండి, 9 + 10 అంటే 19 అవుతుంది. 19 అనేది 3తో డివిజబుల్ అవుతుందా అంటే కాదు, 2 ఒకటి అవుతుంది కానీ 3 అవ్వట్లేదు. సో 2 అవుతేనే మనకి డివిజబుల్ 6 రూల్ కరెక్ట్ అనమాట, లేకపోతే రాంగ్. సో మనం ఇంకొక నెంబర్ చూద్దాం. ఇది ఇంకో నెంబర్. ఇప్పుడు ఇది లాస్ట్ డిజిట్ అని 6 అంటే 2తో డివిజబుల్ అవుతుంది, కానీ 3 కావాలంటే మనం యాడ్ చేయాలి కదా. 8 + 0 + 4 + 6 యాడ్ చేయండి. 10 + 8 18 అనేది మనకి థర్డ్ డివిజబుల్ 3లో ఉంది కదా, 3 టేబుల్లో పోతుంది కదా. సో ఈ రెండు సాటిస్ఫై అయినాయి, డివిజబుల్ 2 సాటిస్ఫై అయింది, 3 అయింది. సో రూల్ అనేది డివిజబుల్ 6కి అవుతుంది. అర్థమవుతుంది ఒకసారి. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చా చూడండి, 4, 5, 5, 4 డివిజబుల్ 4 అనేది అవుతుంది 2తో. మళ్ళీ ఇక్కడ సమ్ యాడ్ చేయాలి 18. మనకి ద నెంబర్ 4, 5, 5, 4 ఈజ్ డివిజబుల్ బై 6 సాటిస్ఫైడ్ అవుతుంది. సో అలా నెక్స్ట్ చూద్దాం. డివిజబుల్ బై 8 ఏముంటుందంటే ఇఫ్ ద లాస్ట్ 3 డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 8 ద నెంబర్ ఈజ్ ఆల్సో డివైడెడ్ బై 8 అనమాట. అంటే ఇక్కడ ఏం అడుగుతున్నాను అంటే లాస్ట్ సపోజ్ ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చారు 3, 6, 4, 8. ఇది డివిజబుల్ బై 8. ఈ లాస్ట్ 3 ఇప్పుడు 3, 6, 4, 8 అని ఇచ్చారు. అంటే లాస్ట్ 3 డిజిట్స్ మాత్రం చూడాలి. ఏంటి 6, 4, 8 అనేది డివిజబుల్ బై 8 చూడండి, ఒకసారి డివైడ్ చేసి పోతుంది. సో సాటిస్ఫైడ్ అయింది. అంటే 3, 6, 4, 8 ఈజ్ సాటిస్ఫైడ్ ఇన్ 8, డివిజబుల్ బై 8. అలా చెక్ చేయాలి, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వన్ ఈజ్ డివిజబుల్ బై 9. డివిజబుల్ బై రూల్ ఏంటిది, ఇఫ్ ద సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ అని చెప్పి సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 9. అంటే ఇక్కడ ఏంటంటున్నాడు, అన్ని డిజిట్స్ యాడ్ చేయాలి, సమ్ చేయాలి. అంటే ఇప్పుడు ఒక సపోజ్ క్వశ్చన్ ఉంది 8, 9, 6, 4, 3 ఇది సమ్ చేయండి ఒకసారి. 3, 6 చేస్తే ఏమొస్తుంది 8 + 9 + 6 + 4 + 3 + 6 అసలు యాడ్ చేయండి, ఎంత వస్తుంది మనకి. 8 + 9 ఎంత 17, 6 + 4 10, 10 + 17 27, 20 + 3 30, 30 + 6 36. నేను 9 టేబుల్లో 36 పోతుంది. ఇప్పుడు 6, 9 జార్. సో ఇది సాటిస్ఫైడ్ అవుతుంది, ఈ నెంబర్ అనేది సాటిస్ఫైడ్ అవుతుంది. నెక్స్ట్ డివిజబుల్ బై 10. ఎనీ నెంబర్ విచ్ ఎండ్స్ విత్ 0 ఈజ్ డివిజబుల్ బై 10. ఏ నెంబర్ అయినా లాస్ట్లో 0తో ఉందంటే అది డివిజబుల్ 10 అన్నమాట. అంటే ఎప్పుడెప్పుడు వస్తుంది మనకి డివిజబుల్ 5లో. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం 8, 9, 6, 3, 0.
0 అనేది మనకి 5తో అవుతుంది, 2 ఉంది, 5 ఉంది, డివిజబుల్ అయ్యింది. సో ఏంటిది 0 రావాలి, మళ్ళీ ఎండింగ్ 0 రావాలి, అప్పుడు మనకి డివిజబుల్ బై 10 అవుతుంది. రూల్ గుర్తుపెట్టుకోండి, ఎనీ నెంబర్ విచ్ ఎండ్స్ విత్ 0 ఈజ్ డివిజబుల్ బై 10. ఈ రూల్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డివిజబుల్ బై 11. If the sum of digits at odd and even places are equal by number divisible by 11, then the number is also divisible by 11. ఇక్కడ నెంబర్ ఇచ్చారు ఎగ్జాంపుల్గా, మనం ఒకటి తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ నెంబర్ 1 5 6 8 3 2 1. ఇప్పుడు ఏమనుకోవాలి, ఇది ఆడ్ అనుకోవాలి, ఇది ఈవెన్ అనుకోవాలి. నెంబర్స్ అని కాదు, జస్ట్ పొజిషన్స్ ఇవి. ఈ పొజిషన్ చూడండి, ఇది ఆడ్ ఈవెన్ ఆడ్ ఈవెన్ ఆడ్ ఈవెన్ ఆడ్, ఇలా వీటిని ఏం చేయాలి, ఆడ్ ఉన్నాయని సమ్ చేయాలి, నెక్స్ట్ ఈవెన్ ఉన్నాయని సమ్ చేయాలి. ఫస్ట్ మన ఆడ్ ఏమేమి ఉన్నాయి చూడండి, 1 + 6 + 3 + 1. నెక్స్ట్ ఈవెన్ ఏమేమి ఉన్నాయి, 5 + 8 + 2. ఈ సమ్ ఎంత వస్తుందో చెప్పండి. 1 + 6 7, 7 + 3 10, 10 + 1 ఎంత 11. నెక్స్ట్ 5 + 3 13, 13 + 2 15. మనకి ఇక్కడ ఏం అది లాస్ట్ ఏం చేయాలి, డిఫరెంట్ చేయాలి. డిఫరెంట్ అంటే 15 - 11 చేయాలి. ఎంత వస్తుంది ఆన్సర్ 4. అంటే ఇది డివిజిబుల్ అవుతుందా, నాట్ డివిజిబుల్. సో ఇలా మనం ఒక్కొక్కటి ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఈ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి 3. నాకు ఫోన్లో కాబట్టి సరిగ్గా వస్తలేదు, ఒకసారి చూడండి చెప్తాను. డివిడెండ్ ఈక్వల్ టు డివిజర్ ప్లస్ కోషియంట్, డివిజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. ఫస్ట్ వన్ వచ్చేసి డివైడెడ్ ఇంటూ డివిజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. సెకండ్ వన్ వచ్చేసి డివిజర్ ఇంటూ డివైడెడ్ మైనస్ రిమైండర్ బై కోషియంట్. కోషియంట్ వచ్చేసి డివైడెడ్ మైనస్ రిమైండర్ బై డివిజర్. ఈ 3 రాసుకోండి, లేకపోతే గుర్తుపెట్టుకోండి. దీని నుంచి నెక్స్ట్ మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఇవాళ 10 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఇంకోటి ఉంది, యూనిట్స్ డిజిట్స్ ఇన్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ నెంబర్స్. అంటే ఏంటంటే సర్టెన్ నెంబర్ ఉందనుకోండి, ఇక్కడ యూనిట్ డిజిట్స్. ఈ ప్రతి ఒక్క నెంబర్లో లాస్ట్ డిజిట్ యూనిట్ డిజిట్స్ మాత్రం తీసుకోండి. ఇక్కడ చూడండి 6 8 9 2 తీసుకున్నాను. ఇవన్నీ మల్టిప్లై చేయండి. చేశాక కూడా మనం దాంట్లో నుంచి లాస్ట్ వన్ తీసుకోవాలి, 4. అలా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి, చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వెన్ -1 ఈజ్ మల్టిప్లైడ్ బై ఇట్స్ సెల్ఫ్ 100 times, ద ప్రొడక్ట్ ఈజ్. అంటే -1 మల్టిప్లైడ్ ఇంటూ ఇట్స్ సెల్ఫ్ అంటే ఏంటి, -1 ఇంటూ 100 times, 100 times మల్టిప్లై కావాలి అంటే ఎంత అని అడుగుతున్నాను. ఒకసారి సైన్స్ గుర్తు చేసుకోండి. మైనస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ ఈక్వల్ టు మైనస్, ప్లస్ ఇంటూ ప్లస్ ఈక్వల్ టు ప్లస్. ఈ సైన్స్ గుర్తుపెట్టుకోండి, ఇది కామనే. 2 times మైనస్ వస్తే ప్లస్ అవుతుంది. ప్లస్ మైనస్ అంటే మైనస్, మైనస్ ప్లస్ అంటే మైనస్, అండ్ ప్లస్ ఇంటూ ప్లస్ అంటే ప్లస్. ప్రాబ్లమ్స్ చేస్తామని తెలుస్తుంది. ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది మళ్ళీ చూడండి. వెన్ -1 ఈజ్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్ 100 times, 100 times అంటున్నాడు కదా. -1 అనేది 100 times చేయాలి. అంటే ఇంటూ -1 ఇంటూ -1 ఇంటూ -1 ఇలా రాస్తే మనం చాలా అవుతుంది ఇన్ఫినిటీ వరకు. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు 2 pairs తీసుకోవాలి. ఇప్పుడు -1 ఇది ఒక పేర్ ఇంటూ, అండ్ మళ్ళీ ఇది ఒక పేరు. అంటే ఇక్కడ మైనస్ ఉంది, ఏమవుతుంది ప్లస్. 1 × 1 1,
సేమ్ అంతే, ఇంటూ మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 1 ఇంటూ 1 1. అంటే ఇక్కడ ఏంటిది 1 ఇంటూ 1 1, ఎన్నిసార్లు చేసినా మనకి +1 వస్తుంది. అంటే ఇది 58 మనం ఒక పేర్లో తీసుకున్నాం. అంటే మనం 100 ఇవన్నీ ఎన్నిసార్లు చేసినా మనకి +1 అనే వస్తుంది. అంటే 50 పేర్స్. అర్థమైందా? -1 ఇంటూ -1 ఎంత +1. ఇప్పుడు మన ఇది ఒక పేర్ అనమాట. ఇట్లా 50 టైమ్స్ ఇది అంటే ఇది 2 కలిపితే 1 2 కదా, అలా మనం 50 పేర్స్ తీసుకున్నా మనకి +1 వస్తుంది. సో మనం ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ -1 కదా, -1 ఇంటూ ఇట్సెల్ఫ్ 100 టైమ్స్. మరి ఇందాక ఇట్సెల్ఫ్ 100 టైమ్స్ చేస్తే ఎంత వచ్చింది? +1 వచ్చింది. సో ఇక్కడ +1 రాయాలి. మళ్ళీ ఇక్కడ మనం ఏం చేయాలి? 1 ఇంటూ 1 1, కానీ ఇక్కడ ఏముంది? మైనస్ ప్లస్ ఉంది. మరి చేస్తే మాత్రం మైనస్ ప్లస్, అప్పుడు ఇందాక ఏం చెప్పాను? మైనస్. సో -1 వస్తుంది. చూడండి ఒకసారి, మనకు ఆన్సర్ ఎంత? -1. ఎక్కడ ఉంది ఆన్సర్? ఆప్షన్ 2. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్. దీన్ని ఇలా కూడా అనుకోవచ్చు, -1 ఇంటూ 1 ఎన్నిసార్లు 100 టైమ్స్, అంతే కదా. అంటే 1 ఇంటూ 1, ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ ఎన్నిసార్లు అవుతుంది? ఇది ఒకసారి, ఇది 100, అంటే 101. ఎంత వస్తుంది? ఎన్నిసార్లు -1 చేసినా -1 వస్తుంది. ఇది ఒక టైప్. ఇందాక ఇది సేమే, ఇందాక మీకు అర్థం కావడం కోసం అలా చెప్పాను. ఇలా చేసినా మనకి -1 వస్తుంది ఆన్సర్. సెకండ్ ఆప్షన్, ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. సెకండ్ క్వశ్చన్ మంచిగా చదవాలి. A store sells a packet of 5 apples. ఎంత అంటున్నాడు? in 25 rupees and in a single apple 6 rupees. If a lady purchases 27 apples, how much money will she pay? అర్థమైందా? ఫస్ట్ ఏమంటుండు? 5 యాపిల్స్ ఉన్నాయి ఒక షాప్లో, స్టోర్లో 5 యాపిల్స్ ఉన్నాయి. సపోజ్ డ్రా చేద్దాం. యాపిల్స్ ఇవి ఎంత? 25 రూపీస్. 5 యాపిల్స్ 25 రూపీస్. ఓకే, అయితే ఇక్కడ ఏమన్నాడు? సింగిల్ యాపిల్, ఒక యాపిల్ ఎంత? 6 రూపీస్. 1 యాపిల్ వచ్చేసి 6 రూపీస్. ఇక్కడ ఎంత పర్చేస్, ఎన్ని యాపిల్స్ కొంది? 27 యాపిల్స్ కొన్నారు కదా, 27 యాపిల్స్. అయితే మనకి ఇక్కడ ఏముంది? 5 యాపిల్స్ వచ్చేసి 25 రూపీస్, అంతే కదా. అంటే 27, మనం ఒక ప్యాకెట్లో 5 ఉంటాయి. అట్లా ఎన్ని ప్యాకెట్స్ తీసుకుంది చేయాలంటే ఇట్లా చేయండి. 5, ఒక ప్యాకెట్లో 5 కదా, 5 ఎన్ని తీసుకుంటే 27. అంటే ఒక ప్యాకెట్లో ఎన్ని ఉంటాయి? 5 5 25. అంటే ఆమె 5 ఉండే ప్యాకెట్లు 5 తీసుకుంది. అర్థమవుతుందా? అంటే 5 ప్యాకెట్స్ తీసుకుంది. అంటే 5 ఇంటూ ఎంత? 25. ఒక దాంట్లో 5 ఉంటాయి కదా, అట్లా 5 ప్యాకెట్ తీసుకుంది. అంటే ఒక ప్యాకెట్ ప్రైస్ ఎంత? 25. 5 ఇంటూ 25. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏముంది? క్లియర్ చెప్తా. 5 ప్యాకెట్స్. ఓకే, 5 ఇంటూ 25. ఒక ప్యాకెట్లో 5 ఉంటాయి, అలా 5 ప్యాకెట్స్ తీసుకుంది. 25 అంటే ఎన్ని? 125 రూపీస్. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకి 27లో నుంచి 25 పోతే ఎంత? 27 నుంచి 25 పోతే ఇంకా 2 ఉంటాయి. ఇంకా 2 యాపిల్స్ సింగిల్గా తీసుకుంది. అంటే 2 యాపిల్స్ ఇవి. ఇందాక ప్యాకెట్, ఇది మాత్రం ఓన్లీ సింగిల్ యాపిల్. ఓకే, ఎంత తీసుకుంది? 2
యాపిల్స్ ఇంటూ ఒక్కొక్కటి ఎంత 6 అంటే ఫస్ట్ కౌంట్ చేయాలి. 2 × 6 ఈక్వల్ టు 2 6 12. మనకి ఇవి యాడ్ చేయండి. 5 + 2 7, 2 + 1 3, 1 అంటే 137. మొత్తం మేము తీసుకున్న ప్రైస్ ఎంత? 137. ఆప్షన్ ఏంటిది? 3. ఆప్షన్ 3 చూడండి, 137. అర్థమైందా? ఈజీనే. ఫస్ట్ మనం ఒక ప్యాకెట్ అన్నాడు, ప్యాకెట్లో ఎన్ని యాపిల్స్ ఉంటాయి? 5 యాపిల్స్ ఉంటాయి. ఈ ప్యాకెట్ ప్రైస్ ఎంత? 25 రూపీస్. ఓకే, తీసుకున్నాం. అయితే ఆమె తీసుకుని 27 అంటే ఒక ప్యాకెట్లో 5 ఉన్నాయి. మనకి ఎన్ని ఎలా తెలవాలి? మనం ఒకసారి ఇట్లా చూసుకోండి. 5 27 చేయండి, డివైడెడ్ చేయకుండా ఈజీగా అర్థమైపోతుంది. ఒక ప్యాకెట్లో 5 ఉంటే 5 ప్యాకెట్ తీసుకున్నారు, 25. ఓకే, నెక్స్ట్ ఎన్ని? 27లో 25 పోతే 2 ఉంటాయి. ఆ 2కి ఒక సింగిల్ ప్రైస్ ఎంత? 6 రూపీస్. అంటే 2 × 6 ఎంత? 12. ఈ రెండు హౌ మచ్ మనీ విల్ షీ పే? మొత్తం యాడ్ చేయండి. 125, 12, 137. ఆప్షన్ 3 సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. కాకు got 7 marks less than Bakshi, while Raman got 3 marks more than Kaku. If the total marks obtained by 3 is 76, find the marks obtained by Raman. ఇప్పుడు మనం రామన్ అనేది మార్క్స్ ఫైండ్ అవుట్ చేయాలి, టోటల్ మార్క్స్. ఇప్పుడు మన క్వశ్చన్ మంచి చదవండి. ఫస్ట్ ఏమంటుండు? బక్షి కన్నా 7 మార్క్స్ కాకుకి తక్కువ. ఓకే, మళ్ళీ బక్షి కన్నా రమన్కి 3 మార్క్స్ ఎక్కువ. సారీ, రమన్కి కాకు కన్నా 3 మార్క్స్ ఎక్కువ, బక్షి కన్నా తక్కువ, రమన్ కన్నా కాకు కన్నా ఎక్కువ. అంటే ఇప్పుడు మనం దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఫస్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ బక్షి తీసుకుందాం. ఓకే, షార్ట్గా రాసా బక్షి. ఇక్కడ బక్షి అనేది ఏంటిది? మనకి ఏమి ఇవ్వలేదు. సో ఇక్కడ ఏమైనా ఎక్స్ అనుకుందాం, బక్షిని ఎక్స్ అనుకుందాం. ఇక్కడ నెక్స్ట్ కాకు. కాకుకి ఏముంది? ఇక్కడ <7 మార్క్స్ దెన్ బక్షి అని ఉంది. అంటే బక్షి కన్నా 7 మార్క్స్ తక్కువ. బక్షి ఎంత అని తెలియదు మనకి, అంటే మనం ఎక్స్ అనుకోవాలి. ఎక్స్ మైనస్ కాకుకి ఎంత? 7. నెక్స్ట్ ఇక్కడ రమన్ గాట్ 3 మార్క్స్ మోర్ దెన్ కాకు, అంటే కాకు కన్నా 3 మార్క్స్ ఎక్కువ. కాకుకి ఏంటిది ఇక్కడ నెంబర్? ఫస్ట్ రమన్ రాద్దాం. రమన్ కాకు కన్నా 3 మార్క్స్ ఎక్కువ. సో కాకుకి ఏముంది ఇక్కడ? ఎక్స్ మైనస్ 7 ప్లస్ 3 మార్క్స్ ఎక్కువ కదా, అందుకే 3. అర్థమైందా? క్వశ్చన్ మంచిగా చూసుకోండి. బక్షికి మనకి ఏం తెలియదు ఎన్ని మార్క్స్, సో ఎక్స్ అనుకున్నాం. నెక్స్ట్ కాకుకి బక్షి కన్నా 7 మార్క్స్ తక్కువ, బక్షి మార్క్స్ తెలియదు కాబట్టి ఎక్స్ మైనస్ 7. రమన్ది కాకు కన్నా 3 మార్క్స్ ఎక్కువ, రమన్ కూడా తెలియదు, బక్షికి తెలిస్తే రమన్ కూడా తెలిసిపోతుంది. అని తెలియదు కాబట్టి ఎక్స్ మైనస్ 7 ప్లస్ 3. ఇంతవరకు క్లియరా? నెక్స్ట్ స్టెప్ అసలు ఇది చూసుకోండి, నేను రఫ్ చేస్తున్నా. ఇందాక మనం రాసాం కదా, అసలు దాని స్టేట్మెంట్ రాసుకున్నాం. బక్షిది ఎంత? ఎక్స్ తెలియదు, అందుకని ఎక్స్ ప్లస్ కాకుది ఎంత? ఎక్స్ మైనస్ 7. రమన్ ఎంత? ప్లస్ ఎక్స్ మైనస్ 7 ప్లస్ 3. టోటల్ ఎంత? 76 ఈక్వల్ టు 76. అర్థమైందా? ఇలా ఇది బక్షి, ఇది బక్షి, కాకు, రమన్. ఓకే, టోటల్ 76. దీన్ని చేయండి. ఎక్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 అంటే 3x
ఓకే, ఇక్కడ మనం చేయండి. -7 -7 -14, 14 - 3 ఎంత 11, కానీ మైనస్ కాబట్టి -11 = 76. నెక్స్ట్ 11 అటు పంపించండి, ప్లస్ అవుతుంది. 3x = 76 + 11 ఎంత? 76 + 11 ఎంత? 87. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏముంది? 3x కదా, ఈ 3 అటు పంపిద్దాం. అంటే x = 87/3 చేయండి. 3 టేబుల్ ఇట్లా మీకు రాకపోతే ఇట్లా వేసుకోండి. 3/87 చేయండి. 3 2 = 6. ఓకే, నెక్స్ట్ 8 6 పోతే ఎంత? 2. నెక్స్ట్ 7 ఎంత? 3 9 = 27. సో 0. ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 29. సో ఎంత? 29. ఇక్కడ మనకి x వాల్యూ ఎంత? 29. ఓకే, ఇంకా అయిపోలేదు, గుర్తుపెట్టుకోండి. ఒకసారి రాసుకోండి. రబ్ చేస్తున్నాను. నెక్స్ట్ స్టెప్ చెప్తాను. x = 29. ఓకే, ఓన్లీ మనకి x వాల్యూ మాత్రమే వచ్చింది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ x ఎంత? 27. x వాల్యూ ఇస్ 27. కానీ ఇక్కడ మనకి ఏం అడిగాడు? రమన్ ఫైండ్ ద మార్క్స్ అబ్టైన్డ్ బై రమన్. రమన్ మార్క్స్ అనేది కనుక్కోవాలి. రమన్ అంటే ఏంటిది? రమన్ = ఏంటిది? x -7 + 3 ఇంత రాసుకున్న ఫస్ట్లో స్టేట్మెంట్. ఇక్కడ మనకి x ప్లేస్లోనే 27 పెట్టండి, 29 పెట్టండి. సారీ, x వాల్యూ 29 పెట్టండి. 29 -7 + 3 చేయండి. 29 - 7 22 + 3 లాస్ట్ ఎంత? రమన్ మార్క్స్ ఎంత? 25. 25 ఉందా? ఆన్సర్ చూడండి, ఉంది. సెకండ్ ఆప్షన్. థర్డ్ క్వశ్చన్ ఈజ్ సెకండ్ ఆప్షన్ ఆన్సర్. అర్థమవుతుందా? 3 స్టెప్లు ఉన్నాయి. ఫస్ట్ స్టెప్లో మనం స్టేట్మెంట్ రాసుకున్నాం. బక్షి x అని, కాకు బక్షి కన్నా 7 లెస్ కాబట్టి x -7 అని రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఏమైనా రాసుకున్నాం? కాకు కన్నా 3 మార్క్స్ ఎక్కువ కాబట్టి, మోర్ కాబట్టి ఇక్కడ x + 3 అని రాసుకున్నాం. తర్వాత ఆ స్టేట్మెంట్ మనం సాల్వ్ చేస్తే మనకి x వాల్యూ ఎంత వచ్చింది? 29 వచ్చింది. ఓకే, మళ్ళీ ఇక్కడ మనకి ఏం కావాలి? రమన్ కావాలి. సో రమన్ మార్క్స్, రమన్ అంటే x -7 + 3 కదా, x ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే మనకి ఎంత వచ్చింది? 25 వచ్చింది. లాస్ట్ ఫైనల్గా ఆన్సర్ ఇస్ 25. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఓకే, రామ్ గాట్ 8 మార్క్స్ మోర్ దెన్ శ్యామ్. రామ్కి 8 మార్క్స్ మోర్ దెన్ శ్యామ్ ఈజ్ ఇన్ యాన్ ఎగ్జామినేషన్లో శ్యామ్ కన్నా 8 మార్క్స్ రామ్కి వచ్చాయి. ఓకే, నెక్స్ట్ అనిల్ గాట్ 4 మార్క్స్ మోర్ దెన్ రామ్. అనిల్కి 4 మార్క్స్ రామ్ కన్నా ఎక్కువ వచ్చాయి ఇన్ సేమ్ ఎగ్జామినేషన్. ఇఫ్ ఆల్ 3 ఆఫ్ దెమ్ గాట్ 128 మార్క్స్ టుగెదర్ ఎట్ ఏ టోటల్. అంటే టోటల్ అందరికి కలిసి ఎంత వచ్చింది? 128. మరి లాస్ట్కి ఏమంటున్నాడు? రామ్ మార్క్స్ వుడ్ బి, అంటే రామ్స్ మార్క్స్ ఎంత అంటుంది. అంటే చూడాలి ఒకసారి. ఇందా క్వశ్చన్ టైపే, కొంచెం కేర్ఫుల్గా చూడండి ఒకసారి. ఫస్ట్ ఏం అడిగాడు? రామ్ అన్నాడు. ఇక్కడ మనకి రామ్కి శ్యామ్ కన్నా 8 మార్క్స్ అని. ఇక్కడ శ్యామ్ అనేది మనకు తెలుసా? తెలియదు. సో మనం శ్యామ్ని x అని తీసుకుంటున్నాం. ఓకే, శ్యామ్ x. ఓకే, నెక్స్ట్ రామ్ ఎంత? 8 మార్క్స్ మోర్ అన్నాడు. అంటే శ్యామ్ కన్నా మోర్ కదా, x + ఈ 8. నెక్స్ట్ అనిల్కి ఎంత? 4 మార్క్స్ మోర్ దెన్ రామ్ కన్నా 4 మార్క్స్ కాబట్టి x + 8 + 4. ఓకే, దీన్ని సాల్వ్ చేయండి. ఇక్కడ x +
8 plus x plus 8 plus x plus 8 plus 4 ఈక్వల్ టు టోటల్ ఎంత మనకి 128 ఇచ్చారు చూడండి. ఇదే సాల్వ్ చేయండి. 1 2 3 3x ఓకే 3x ప్లస్ 8 ఇక్కడ చూడండి 8 4 ఎంత 12 8 ఎంత 20 ఈక్వల్ టు 128 ఓకే. 20 నాటి పంపించేసండి అంటే ఎంత 128 మైనస్ 20 108 ఓకే. సైడ్కి చేశాను అంటే 3x ఈక్వల్ టు 108 ఇటు వెళ్తే మైనస్ అవుతుంది 28 వెళ్తే ఓకే. నెక్స్ట్ x ఈక్వల్ టు 108/3 ఎంత మీకు రాకపోతే అని చెప్పా కదా ఇట్లా చేసుకోండి. అట్లా ఇట్లా కూడా చేయొచ్చు. 3 3 ఎంత 9 ఓకే. ఇక్కడ 1 ఉంది ఇక్కడ 8 ఉంది అంటే 18 అంటే 3 6 ఎంత 18 అంటే నెక్స్ట్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 36 ఓకే. కానీ ఇక్కడ ఏమైనా రామ్ మార్క్స్ ఉన్నాయి. రామ్ మార్క్స్ మనకి ఎంత ఉంది ఇక్కడ 8 ప్లస్ x ప్లస్ 8 ఉంది అంటే మన ఈ వాల్యూ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఎంత వస్తుంది x 36 ప్లస్ 8 ఎంత 44. ఇక్కడ ఆన్సర్ 44 ఉందా చూడండి. ఉంది. సెకండ్ వన్ ఆప్షన్ 2 ఈజ్ ఫోర్త్ వన్. క్లియర్ ఉందా? సేమ్ ఇందా క్వశ్చన్ లాగానే ఇక్కడ రామ్ మార్క్స్ అడిగాడు చూడండి ఒకసారి. శ్యామ్ తెలియదు కాబట్టి 8 రామ్ మార్క్స్ శ్యామ్ కన్నా 8 ఎక్కువ సో x ప్లస్ 8. అనిల్కి శ్యామ్ కన్నా 4 మార్క్స్ ఎక్కువ అందుకని x ప్లస్ 8 ప్లస్ 4 ఓకే. నెక్స్ట్ ఇవన్నీ సింప్లిఫై చేయండి. x 8 ప్లస్ 4 ఈక్వల్ టు టోటల్ ఎంత 128. ఎన్ని x ఉన్నాయి 1 2 3x ప్లస్ ఇవి యాడ్ చేయండి 8 ప్లస్ 8 16 ప్లస్ 4 20 ఓకే 20 వచ్చింది. నెక్స్ట్ ఈక్వల్ టు 128. ఇక్కడ ఏంటిది ఈ 128 మైనస్ 20 చేయాలి ఎంత వస్తుంది 108 అంటే 3x ఈక్వల్ టు 108. x ఈక్వల్ టు 108/3 ఇటు వెళ్తే ఏమో డివైడెడ్ అవుతుంది ఇంటూలో ఉంది కదా డివైడెడ్ అవుతుంది. ఇవి మనం సింప్లిఫై చేయండి 3 3 9 ఇవి 1 ఉంటుంది 8 అంటే 18 ఎక్కడ పోతుంది 3 6 18 సో మనకి ఎంత వచ్చింది 36. ఇక్కడ ఏముంది మన రామ్ది అడిగాడు సో రామ్ ఎంత 8 ప్లస్ x ప్లస్ 8 సో x వాల్యూ ఎంత 36 ప్లస్ 8 ఎంత 44. ఆన్సర్ ఈస్ 44 సెకండ్ ఆప్షన్. క్లియర్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. రాజేష్ వెయిట్ ఈస్ 5 kgs less than Ram okay. Ram's weight less than Ram's weight and Neha's weight is 3 kgs more than Ram's weight. If the weight of 3 is and ముగ్గురు weight కలిపితే ఎంత 103 kgs then the weight of Ram is అర్థమవుతుందా the weight of Ram. ఇక్కడ ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి ఇందా క్వశ్చన్ అని ఫస్ట్ చూడండి. ఇక్కడ మనకి రాజేష్ వెయిట్ ఎంత 5 kg రాజేష్ వెయిట్ తెలియదు సో మనకి రాజేష్ వెయిట్ అనేది రామ్ వెయిట్ కన్నా 5 kgs తక్కువ. నెక్స్ట్ నేహా వెయిట్ అనేది రామ్ కన్నా 3 kgs ఎక్కువ. ముగ్గురు కలిపితే ఎంత 103 kgs. సో మనం చేద్దాం. ఫస్ట్ రామ్ తెలియదు కదా అంటే x అనుకోవాలి ఓకే. నెక్స్ట్ రాజేష్ ఎంత లెస్ దెన్ 5 kgs అంటే x మైనస్ 5. నెక్స్ట్ నేహా
మోర్ దెన్ రామ్. రామ్ కన్నా మోర్ దెన్ అన్నాడు, రాజేష్ కాదు, రామ్. ఓకే, రామ్ కన్నా 3 kgs. సో ఎక్స్ ప్లస్ 3 మోర్ దెన్ అందుకో ఎక్స్ ప్లస్ 3. ఓకే, ఇది సింప్లిఫై చేయండి ఒకసారి. ఏమొస్తుంది? ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 5 ప్లస్ ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు ఎంత? 103. ముగ్గురు కలిపితే ఎంత? 103 kgs. ఓకే, ఇక్కడ ఏంటిది? ఎన్ని ఉన్నాయి? ఎక్స్ 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 అంటే 3x ఉన్నాయి. ఓకే, -5 ప్లస్ 3, 5లో 3 వెళ్తే ఎంత? 2. సైన్ అనేది మైనస్ బిగ్ వన్ కదా, అందుకే మైనస్ పెట్టుకోవాలి. -2 ఈక్వల్ టు ఎంత? 103. ఓకే, 103. నెక్స్ట్ ఇక్కడది ఏముంది? 3x ఈక్వల్ టు, ఈ మైనస్ అటు వెళ్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అంటే 103 ప్లస్ 2 ఎంత? 3x ఈక్వల్ టు 105. x ఈక్వల్ టు 105 బై 3. ఇటు ఇంటిలో ఉంది కదా, ఇటు వెళ్తే డివైడెడ్ బై 3. చేయండి ఒకసారి. 3 3 జా 9, 1 నుండి 15 అంటే 3 3 జా 9, 15. 15 అంటే 3 టేబుల్ వెళ్తుంది, 3 5 జా 15. సో ఎంత వచ్చింది మనకి ఎక్స్ వాల్యూ? ఎక్స్ వాల్యూ ఎంత? 35. ఓకేనా, 35 వచ్చింది. నెక్స్ట్ మనకి ఏమన్నాడు లాస్ట్? దెన్ ద వెయిట్ ఆఫ్ రామ్ అన్నాడు. రామ్ వెయిట్ ఎంత? రామ్ అంటే ఏంటి? ఎక్స్ అంటే ఎక్సే కదా అడిగింది. అంటే ఈ ఎక్స్ వాల్యూ ఎంత? రామ్ ఈక్వల్ టు 35 kgs. ఓకే, 35 అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్ 4, ఫోర్త్ వన్. అర్థమైందా? ఒకసారి చూసుకో, మళ్ళీ చెప్తా. మామూలుగా ఇక్కడ ఏమడిగాడు? రామ్ది రాజేష్ది రామ్ కన్నా 5 kgs తక్కువ, అండ్ రామ్ కన్నా నేహాది 5 kgs ఎక్కువ. ఓకే, మోర్ దెన్ రామ్. అయితే ఇక్కడ ఏమన్నా టోటల్ వచ్చేసి 103. అయితే మనకి రామ్ వెయిట్ అడిగాడు. ఫస్ట్ ఏంది? మన రామ్ వెయిట్ ఎంత తెలియదు కాబట్టి మనం ఎక్స్ అనుకుంటున్నాం. రాజేష్ ఎంత? రామ్ కన్నా తక్కువ, 5 kgs. సో అందుకే x - 5. ఓకే, నెక్స్ట్ నేహాది ఏంటిది? రామ్ కన్నా 3 kgs ఎక్కువ. సో రామ్ ఎంత? ఎక్స్ ప్లస్ 3. ఓకే, నెక్స్ట్ సింప్లిఫై చేయండి. ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 3 ఎక్స్ మైనస్ 5 ప్లస్ ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు 103. ఓకే, ఈ 3 ఎన్ని ఎక్స్ ఉన్నాయి? 1 2 3, 3x 5 - 3 2. ఓకే, మైనస్ సైన్ కాబట్టి మైనస్ బిగ్ వన్ ఇంటూ ఈక్వల్ టు 103. మళ్ళీ ఇది మైనస్ తోటి వెళ్తే ప్లస్ 2 అవుతుంది. 103 ప్లస్ 2 ఎంత? 105. ఈ 3 ఇటు వస్తే ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్ 105/3. 3 3 జా 9, ఇక్కడ 1 ఉంటుంది, క్యారీ 5, 3 5 జా 15 అంటే మనకి 35 వచ్చింది. ఎక్స్ వాల్యూ ఎంత? 35. రామ్ అడిగారు. రామ్ అంటే ఎంత? ఎక్సేనే, అందుకే రామ్ ఈక్వల్ టు 35. సో ఇది ఫిఫ్త్ వన్ ఈజ్ ఫోర్త్ ఆన్సర్. ఓకే, చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ 6th క్వశ్చన్. ఈ క్వశ్చన్తో ఈ వీడియో ఇక్కడికి ఆపేస్తాను, ఎందుకంటే ఇప్పటికీ లెంత్ ఎక్కువ అయిపోయింది. ఈ పార్ట్ 1గా రిలీజ్ చేస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేది పార్ట్ 2గా ఇస్తాను. ఇంకా మనకి 15 క్వశ్చన్స్ ఉన్నాయి. సో అది పార్ట్ 2లో రిలీజ్ చేస్తాను. ఇది ఈ వీడియోలో ఇది లాస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా సేమ్ ఇందాక మనం చేసిన సిమిలర్గానే ఉంటాయి. ఒకసారి మీరు చూడండి, మీరు ట్రై చేస్తే చేయండి. నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను ఇలాగే. జస్ట్ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చేయండి. నెక్స్ట్ క్లాస్లో దీని ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను. ఇక్కడ ఏముందంటే, ఇన్ అన్ ఎగ్జామినేషన్ కరణ్ గాట్ 10 marks మోర్ దెన్ భావన. అంటే కరణ్కి భావన కన్నా 10 marks ఎక్కువ వచ్చాయి. ఈషా గాట్ 5 marks లెస్ దెన్ భావన. అంటే ఈషాకి 5 marks తక్కువ వచ్చాయి భావన కన్నా. ఇఫ్ ట్రయో అంటే ముగ్గురు కలిపితే ఎంత? 170. దెన్ వాట్ ఈస్ ద మార్క్స్ అబ్టైన్డ్ బై ఈషా. మనకి ఇక్కడ ఏంటిదంటే భావన అనేది తెలియదు కాబట్టి జస్ట్ మామూలుగా చెప్తాను, చూసుకోండి. నెక్స్ట్ దాంట్లో మీరే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు ఒకసారి ట్రై చేయండి, ఇందాక ఎలా చేస్తాం అలా. భావన అనేది మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ
కరణ్ అన్నాడు. కరణ్ ఎంత? భావన కన్నా 10 మార్క్స్ ఎక్కువ. అంటే కరణ్ ఏంటిది? భావన కన్నా 10 మార్క్స్ ఎక్కువ కదా, ఏం చేస్తాం? x + 10 అనుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఈషా. ఓకే, ఈషా ఏంటిది? 5 మార్క్స్ లెస్ దెన్ భావన. భావన కన్నా 5 మార్క్స్ లెస్ దెన్ అంటే ఇక్కడ భావన కాబట్టి x ఇక్కడ -5, x - 5. x ఇక్కడ మీరు సాల్వ్ చేయండి. x + 10 + x - 5 ఈక్వల్ టు ఎంత? 170. మీరు సాల్వ్ చేసి ఆన్సర్ ఎంతో మాకు నెక్స్ట్ చెప్పండి, కామెంట్ సెక్షన్లో చేయండి. ఒకవేళ ఎవరైనా చూస్తుంటే ఈ వీడియో చెప్పండి, నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఓకేనా? జస్ట్ ఇది శాంపిల్ చూపించాను. నెక్స్ట్ క్లాస్లో ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికే వీడియో అనేది లెంత్ ఎక్కువైపోయింది. పార్ట్ 2లో రిలీజ్ చేస్తాను. ఈ మోడల్లో చేయండి. సేమ్ ఇందాక మనం చేసిన వాటి అంటే సేమ్ ఉంటుంది. సాల్వ్ చేయండి. ఓకే, థ్యాంక్ you for watching this video. Like, subscribe and share this video. Thank you.